యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. మన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి దూలకంఠ రంగన్నని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభ అధ్యక్షుడు కామ్రేడ్ సామ్యుల్ గారు, వేదికను అలంకరించినటువంటి పార్టీ జిల్లా నాయకులు, జిల్లా కార్యదర్శి కామ్రేడ్ యాదయ్య గారు, జిల్లా నాయకులు భాస్కర్ గారు, రామచంద్ర గారు, జగన్ గారు, నరసింహ గారు, చంద్రమోహన్ గారు, జగదీష్ గారు, కవిత గారు, మస్కు నరసింహ గారి సతీమణి అరుణ గారు, ఇతర మన జిల్లా నాయకత్వం, జిల్లా మొత్తం నుండి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు, కామ్రేడ్స్ అందరికీ కూడా నమస్కారాలు. కామ్రేడ్ మస్కు నరసింహ గారి 5వ వర్ధంతి ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. నరసింహ గారి గురించి, ఆయన చేసినటువంటి త్యాగాలు, పోరాటాలు, ఆయన చనిపోయేదాకా ఆయన యొక్క పాత్ర ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో ఏ విధంగా పనిచేశారనేటువంటి అనేక విషయాలు ఇంతకుముందు మాట్లాడినటువంటి మన కామ్రేడ్స్ యాదయ్య గారు, సామ్యుల్ గారు చాలా విషయాలు చెప్పారు. ఆయన ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ, చిన్న వయసు నుండే కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఎస్ఎఫ్ఐలో పనిచేస్తూ విద్యార్థి నాయకుడిగా, తర్వాత డివైఎఫ్ఐ నాయకుడిగా, యువజన నాయకుడిగా, తర్వాత వ్యవసాయ కార్మిక సంఘంలో, రైతు సంఘంలో, కేవీపీఎస్లో అనేక ప్రజా సంఘాల్లో పనిచేస్తూ ఆయన శాసనసభ్యుడిగా 5 సంవత్సరాల పాటు పనిచేయటం అనేది జరిగింది. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన కూడా మాతో పాటు ఉన్నాడు, నా పక్కనే కూర్చునేవాడు. ఎప్పటికప్పుడు అక్కడ జరిగే విషయాలన్నీ కూడా గమనిస్తూ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు, తర్వాత వ్యవసాయ కూలీలది, తర్వాత పేదవాళ్ళ సమస్యలు, ఎప్పటికప్పుడు శాసనసభలో అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఆయన తన గొంతుని వినిపిస్తూ మంత్రులకు, అధికారులకు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చేవాడు. అనేక సందర్భాల్లో రాఘవరెడ్డి గారి సహకారం, నా సహకారం, మన నాయకత్వం సహకారం తీసుకొని ముఖ్యమంత్రి గారిని, మంత్రులు కూడా కలిసి మా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఇళ్ల స్థలాల సమస్య తీవ్రంగా ఉంది, తర్వాత భూములు కొంతమంది ఆక్రమించుకొని అనుభవిస్తున్నారు, ఆ భూముల మీద పోరాటాలు చేస్తున్నాం, ఆ భూములు లేనటువంటి నిరుపేదలకు ఇవ్వాలి అని చెప్పి నిరంతరం ఆయన పేదల కొరకు, రైతుల కొరకు, శ్రామిక ప్రజల కొరకు, ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు పనిచేసినటువంటిది కూడా నేను దగ్గరుండి చూశాను. ఆయన బాగా కష్టపడి తిరిగేవాడు, కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం, అనేక ఉద్యమాల్లో కూడా ముందుండి చురుగ్గా పాల్గొనేవాడు. అలాంటి కామ్రేడు పుట్టిన ప్రతి వ్యక్తి కూడా చనిపోక తప్పదు. వయసు రీత్యా ఒక 80-90 సంవత్సరాలు, 75 సంవత్సరాల పైన చనిపోతే మనకు అంతగా బాధ ఉంటుంది. కానీ మధ్య వయసులో, నేను అనుకుంటా 50-52 సంవత్సరాల వయసులోనే చనిపోయింది అనుకుంటా, 48 మధ్య వయసులోనే ఆయన చనిపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.
మన పార్టీ కూడా ఒక మంచి నాయకుడిని కోల్పోవడం అనేది జరిగింది. అనారోగ్యానికి గురై చనిపోయాడు. సరే, ఆయన పనిచేస్తున్న క్రమంలో మధ్యలో పార్టీలో వచ్చినటువంటి కొన్ని సమస్యలు, భేదాభిప్రాయాలు ఏదైనా కావచ్చు. కొంతకాలం మనం సిపిఎం పార్టీ నుంచి వీడి మరో ఎర్రజెండా సిపిఐ పార్టీలో కొంతకాలం పనిచేసి మళ్ళీ ఆయన వాస్తవాలు ఏంటో తెలుసుకొని నేను పొరపాటు చేశాను అని సర్దిద్దుకొని మళ్ళీ మాతృ సంస్థ అయినటువంటి సిపిఎం పార్టీలో పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకొని తిరిగి మళ్ళీ సిపిఎం పార్టీలో చేరటం అనేది జరిగింది. చనిపోయేదాకా ఆయన శక్తి మేరకు ఆయన ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ భౌతికంగా మన నుంచి దూరం అయ్యాడు. ఎందుకని అంత పేద కుటుంబంలో ఉండి ఇటు ఎర్రజెండా వైపే ఈ ఉద్యమాల వైపు ఎందుకు వచ్చాడు అంటే, ఈ దేశంలో ఎప్పటికైనా ఏనాటికైనా ప్రజలందరికీ న్యాయం జరగాలి, అసమానత లేనటువంటి సమాజం రావాలి, ఒక మనిషి ఇంకొక మనిషిని దోపిడీ చేసేటువంటి పద్ధతి పోవాలి, ఈ కులము ఆ కులం అని చెప్పేసి తర్వాత ఏంటంటే అనగారినటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి పోయి అందరూ అన్ని అనుభవించేటువంటి ఒక సమాజం రావాలని చెప్పి, అది రావాలంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా ఇప్పుడు ఉన్నంతలో సిపిఎం పార్టీ మాత్రమే అది చేయగలుగుతుంది అని చెప్పేసి అటువంటి ఒక అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో అన్నిటినీ గమనించి ఆయన మళ్ళీ వచ్చి ఈ పార్టీలోనే పనిచేయడం అనేది జరిగింది. ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణం అది. రెండు గొప్ప లక్షణాలు. ఒకటి, ప్రజలకు అంకిత భావంతో పనిచేయాలి, ఉద్యమాల్లో పాల్గొనాలి, బాధ్యతగా పనిచేయాలి, నిజాయితీగా పనిచేయాలి. రెండోది ఏంటంటే, ఈ సమాజం మారాలంటే మనం ఏ ఎజెండా అనుసరించాలని చెప్పేసి అట్లా నిర్ణయించుకొని సరైనటువంటి ఎజెండాని నిర్ణయించుకొని ఆయన సిపిఎం పార్టీలో వివిధ స్థాయిల్లో నాయకత్వ బాధ్యత వహిస్తూ చనిపోవటం అనేది జరిగింది. ఆయన సేవలు, ఆయన చేసిన త్యాగాలు ఎన్నటికీ మనం మర్చిపోలేము, ఎప్పుడూ గుర్తుంటాయి. ఆ రకంగా ఇలాంటి కాంప్లెక్స్ను ఆదర్శంగా తీసుకొని మనం ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లటం తప్ప ఇంకోటి కాదు. ఇబ్రాహీంపట్నం అంటే నల్లగొండ జిల్లాలో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం, ఈ ప్రాంతం కూడా ఒక బలమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమం పోరాటాల గడ్డ అని చెప్పేసి నాటి నుండి నేటి వరకు కూడా అందరూ చెప్పుకునేటువంటి పరిస్థితి. హైదరాబాద్కు దగ్గరగా ఉండి ఇబ్రాహీంపట్నం బీజేపీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, ఇట్లా అనేక పార్టీలు హైదరాబాద్ చుట్టూ ఉండి మరి ఆ రకంగా ఏంటంటే ఈ కమ్యూనిస్టు ఉద్యమాన్ని, ఈ పార్టీని బలహీనపరచాలని ప్రయత్నం చేసిన ఇబ్రాహీంపట్నం ఈ నియోజకవర్గంలో, ఈ ప్రాంతంలో మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళ ప్రలోభాలకు నమ్మకుండా, భయపడకుండా ధైర్యంగా ఆనాడు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనేక త్యాగాలు చేస్తూ మరి మనకు పనిచేసినటువంటి నాయకులని స్ఫూర్తిగా తీసుకొని ఆ జెండాని మరి ఇక్కడ బలహీనపడకుండా, పడిపోకుండా దీన్ని నిలబెట్టడంలో, కాపాడటంలో మరి ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ అనేక త్యాగాలు చేస్తున్నారు. ఇప్పుడు పాషాబాయి తర్వాత మన కాంగ్రెస్ని దాన్ని చంపారు నరహరి గారు. ఒకేసారి మిర్యాలగూడలో డివైఎఫ్ఐ పెద్ద సభ, జ్యోతిబాస్ గారు వచ్చారు. ఆ సభ జరుగుతుంది, డబల్ మర్డర్ ఇక్కడ జరిగేది. ఇట్లా అనేక మందిని చంపిన కేసులు, నిర్బంధాలు, దాడులు ఇవన్నీ కూడా వచ్చినా కూడా వాటిని తట్టుకొని అనేక పోరాటాలు సాగిస్తూ ఉన్నారు. అది సాగుభూమి సమస్య పైన కానీ, ఇళ్ల స్థలాల సమస్య పైన కానీ, కూలీ రేట్ల సమస్య పైన కానీ అనేక పోరాటాలు సాగిస్తూ
మరి ఇక్కడ ఈ ఉద్యమాన్ని నిలబెడుతున్నారు. మీకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా దీన్ని నిలబెడుతూ దీన్ని కాపాడుతూ ఇక్కడ ఉద్యమాలు నడిపిస్తున్న మీ అందరికి కూడా మా ప్రత్యేకమైనటువంటి శైలి తీస్తాం. ఇంకా తెగింపుగా పనిచేయవలసినటువంటి అవసరం. రాబోయే కాలంలో మనకి మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనం బూర్జువా పార్టీలు, అవన్నీ కూడా ఏంటంటే తిట్ల పార్టీలు, బూతుల పార్టీలు అయిపోయినాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, ఆ నాయకులు మొత్తం కూడా రోజు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు అంటే ఒకళ్ళ పైన ఒకళ్ళు, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు 420 అంటే నువ్వు 420, నువ్వు లుచ్చా అంటే నువ్వు లుచ్చా, నువ్వు అక్కడ తిన్నావు అంటే నువ్వు ఇక్కడ తిన్నావు. విలువలు లేవు. నైతిక విలువలు లేకుండా మనం ఒక జాతీయ నాయకులం, రాష్ట్ర నాయకులం, మంత్రులుగా ఉన్నాం, ముఖ్యమంత్రులుగా ఉన్నాం, కేంద్ర మంత్రులుగా ఉన్నాం అనే స్వయి కూడా లేకుండా ఏది పడితే అదే అడ్డగోలుగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. సమాజానికి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి, నువ్వేం చేస్తా ఉన్నావు? బీజేపీ కేంద్రం నుండి నువ్వేం చేస్తా ఉన్నావు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఏం చేస్తా ఉన్నావు? ఎన్నికల ముందు ఏం చెప్పారో ఏం చేస్తా ఉన్నారు? ప్రధాన ప్రతిపక్షం ఉన్న బీఆర్ఎస్ పార్టీ మొన్నటిదాకా అధికారం నుండి ఇప్పుడు ప్రతిపక్షం ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళ బాధ్యతలు మర్చిపోయి అడ్డగోలుగా భూత పంచాంగం పొద్దున్న లేస్తే ఏంటంటే మనం అసలు సామాన్య ప్రజలు కూడా గ్రామాల్లో కూడా తిట్టుకున్నటువంటి పద్ధతుల్లో ఇవాళ బూతులు తిట్టుకుంటూ ఒకరిపైన ఒకరు కాలం వెలుగుచ్చడం అనేది జరుగుతాం. ప్రజలకు కావాల్సింది ఇది కాదు. నా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏం చేయాలి, ఏ రకంగా వాళ్ళకు ఉపాధి కల్పించాలి అని ఆలోచించాలి కేంద్రం కానీ రాష్ట్రం కానీ. భూమి లేనటువంటి పేదలకు వృధాగా ఉన్న భూములు, మిగులు భూములు, అన్యాక్రాంతమైన భూములు బయటికి తీసి ఏ రకంగా ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఎట్లా ఇల్లు కట్టించాలి, అందరికి విద్యను ఎట్లా అందించాలి, వైద్యాన్ని ఎట్లా అందించాలి, అందరూ కూడా స్వేచ్ఛగా బతికేటువంటి ఒక సమాజాన్ని, అది కావాలి కదా ప్రజలకి. ఆ పనిలో కాదు ఇవాళ అడ్డగోలుగా మాట్లాడుకొని అడ్డగోలుగా రాజ్యాలు వెళ్తా ఉన్నారు, అబద్ధాలు చెప్తా ఉన్నారు, ఉదయం ఒక మాట సాయంత్రం మాట. ఈ రకమైనటువంటి పరిస్థితి అనేది ఇవాళ పాలకులు, అధికారంలో ఉన్న పాలక పార్టీలు, తర్వాత ఏంటంటే పెద్ద పార్టీలు అని చెప్పుకునేటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు కానీ ఏదైనా కూడా ఆ పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇవాళ రాజ్యాంగ రక్షణ అని మరి ఇక్కడ మన ఈ సందర్భంగా రాజ్యాంగ రక్షణ అనేటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని మొత్తం తయారు చేసి మన చేతిలో పెట్టారు. ఒక 3 సంవత్సరాల పాటు అంబేద్కర్ గారు ఇంకా ఆయనతో పాటు కొంతమంది కలిసి ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి అనేక ప్రభుత్వాల్లో ఉన్న రాజ్యాంగాన్ని అవన్నీ కూడా అధ్యయనం చేసి మన దేశ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని తయారు చేసి ఆ గ్రంథాన్ని 1950 జనవరి 26వ తేదీ నాడు మన చేతికి అమల్లోకి తీసుకురావడం అనేది జరిగింది. అంబేద్కర్ గారి పాత్ర దాంట్లో ఎక్కువగా ఉంది. ఆయనకున్న ఆలోచనలన్నీ కూడా దాంట్లో పొందుపరచలేకపోయారు. అంబేద్కర్ గారి ఆలోచనలు, ఆశయాలకి చాలా ఉన్నాయి, కానీ ఎప్పటికప్పుడు అప్పుడున్నటువంటి ఆ నాయకత్వంతో రాజీపడి కొన్నైనా ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో కొన్ని పోట్లాడి కొన్ని పొందుపరచడం అనేది జరిగింది. ఆయనకు మొత్తం మనసులో ఉన్నవన్నీ కూడా దాంట్లో పొందుపరచలేకపోయాడు. సరే, అది వేరే విషయం. ఆ రాజ్యాంగం యొక్క, ఆ గ్రంథం యొక్క స్ఫూర్తి ఏంటి? మన దేశాన్ని ఏ విధంగా నడుపుకోవాలి, మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళని బయటికి పంపించాము, రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి మన చేతికి ఇచ్చారు, చట్టసభలు ఏ విధంగా నడపాలి, పార్లమెంటుని ఎట్లా నడపాలి, అసెంబ్లీని ఎట్లా నడపాలి, స్థానిక ఎన్నికలు అంటే ఏంది, లోకల్ బాడీ పాలక వర్గాలు ఎట్లా ఉండాలి, తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే సంబంధాలు ఎట్లా ఉండాలి, అనేక విషయాలు, ఒకటి కాదు, ప్రజలకు రక్షణ ఎట్లా ఉండాలి, సామాన్య ప్రజలకు రక్షణ ఎట్లా ఉండాలి,
అసమానత లేకుండా ఎట్టా ఉండాలి, సోషలిజం, ప్రజాస్వామ్యం, అనేక అంశాలు దాంట్లో పొందుపరిచారు. ఆ రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పాలకులు ఆ రాజ్యాంగ స్ఫూర్తితోటి రాజ్యాంగంలో ఏ స్పిరిట్ అయితే పొందుపరిచారో, ఏ అంశాలైతే పొందుపరిచారో, ఏ సూత్రాలు అయితే చెప్పారో దాని ప్రకారంగా అధికారంలో ఉన్న పాలకులు పనిచేస్తున్నారా? చట్టసభలో దానికి అనుగుణంగా కొన్ని చట్టాలు కానీ లేకపోతే బిల్లులు కానీ తీసుకొస్తున్నారా? అలాంటి చర్చ జరుగుతుందంటే లేనే లేదు. నాటి నుండి నేటి వరకు కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఆ రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా బలహీనపరుస్తూ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు, వాళ్ళ స్వార్థం కొరకు ఎప్పటికప్పుడు వాటిని అనేక సవరణలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పటికీ 124 సవరణలు చేశారు. రాజ్యాంగంలో 124 సవరణలు చేశారు. ఆ 124 సవరణలో కూడా మెజార్టీ సవరణలన్నీ కూడా ప్రజలకు, సమాజానికి ఉపయోగపడే కావు. వాళ్ళ స్వప్రయోజనాలు, వాళ్ళ స్వార్థం కొరకు ఉపయోగపడేటువంటి ఎక్కువ తీసుకురావడం అనేది, సమాజానికి ఉపయోగపడే కాకుండా సమాజానికి నష్టం కలిగించేటువంటి సవరణలే ఎక్కువ తీసుకురావడం అనేది జరిగింది. ఇవాళ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం మరి తెగించి చెప్తా ఉంది. మోడీ గారు ఇప్పుడు మొత్తం ఆర్ఎస్ఎస్ ఎజెండాని మొత్తం రాజ్యాంగంలో తీసుకురావాలి, మొత్తం రాజ్యాంగాన్ని మార్చాలని చెప్తా ఉన్నారు. ప్రజాస్వామ్యం వద్దు, లౌకికత్వం వద్దు, సోషలిజం వద్దు, సమానత్వం వద్దు, ఇవన్నీ కూడా అవసరం లేదు. దేశ చరిత్ర, దేశం కొరకు, ప్రజల కొరకు త్యాగాలు చేసిన వాళ్ళ చరిత్ర వద్దు అని చెప్పేసి అనేక అంశాలు, ప్రమాదకరమైనటువంటి అంశాలని ఇవాళ ఏంటంటే తీసుకురావడానికి, చేర్చడానికి ప్రయత్నం అనేది పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని మనం ఎదుర్కోవాలి, తిప్పికొట్టాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రానికి ఉండే అధికారాలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే అధికారాలు, ఫెడరల్ సిస్టమ్, ఆ ఫెడరల్ సిస్టాన్ని మొత్తం కూడా ఇవాళ దెబ్బతీస్తూ రాష్ట్రాలకు ఉండేటువంటి అధికారాలన్నీ కూడా కేంద్రం చేతుల్లో తీసుకుంటా ఉంది. ఇక్కడ పన్నుల విషయంలో కానివ్వండి, విద్య విషయంలో కానివ్వండి, వైద్య విషయంలో కానివ్వండి, వ్యవసాయ రంగం కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పరిష్కారం చేసుకోవాలి. కానీ ఏంటంటే ఇవాళ జిఎస్టీ తీసుకొచ్చి పన్నులు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేకుండా మొత్తం తమ చేతుల్లో తీసుకొని కేంద్రం చుట్టూ, ఇవాళ ప్రధానమంత్రి చుట్టూ, మంత్రుల చుట్టూ, ఢిల్లీ చుట్టూ వీళ్ళు ప్రార్థన చేసుకుని తిరగాలిగా, పిచ్చబడుకున్నట్టుగా. ముఖ్యమంత్రి గారు నెలకోసారి పోవాలి, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు వారానికి ఒకసారి పోవాలి. అయ్యా నాకు ఇది అండి, అది ఇవ్వండి, ఆ బడ్జెట్ పెట్టండి, ఈ బడ్జెట్ పెట్టండి అని ఇలా అడుక్కునేటువంటి పరిస్థితి ఇలా వస్తూ ఉంది. అంటే మొత్తం కేంద్రీకృతమై, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చుట్టూ కేంద్రీకృతమై భారతదేశ ఖజానా మొత్తం, రాష్ట్రాలకు ఉండే హక్కులు అన్ని కూడా వాళ్ళ చేతిలో తీసుకొని తమ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ రాజ్యం వెళ్ళటం అనేది జరుగుతాం. ఇందిరాగాంధీ 1975లో కూడా ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. రాజ్యాంగానికి విరుద్ధంగా ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ తీసుకొచ్చి 2 సంవత్సరాల పైన ఆమె ఎమర్జెన్సీని విధించింది మన దేశంలో. అనేక మంది ప్రతిపక్ష నాయకులందరినీ తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఒక నియంతలాగా చేసినప్పుడు ఏమైంది, ప్రజలు మొత్తం కూడా తిరగబడ్డారు. ప్రజా ఉద్యమాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సాగినాయి. దాంతో మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత 77లో మళ్ళీ ఎమర్జెన్సీని రద్దు చేయటం అనేది జరిగింది. ఈఎంఎస్ నంబూదిరిపాడ్ కేరళలో మొదటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టారు. నంబూదిరిపాడ్ వామపక్ష ప్రభుత్వాన్ని, మన సిపిఎం ప్రభుత్వాన్ని, ఆ రాజ్యాంగాన్ని ఉపయోగించే దాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాడి
ఈఎంఎస్ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టడం అనేది జరిగింది. ఎన్టీఆర్ ప్రభుత్వాలు పడగొట్టారు, మనం అందరం చూసాం, తెలుగుదేశం ప్రభుత్వాలు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని తమ ఇష్టం వచ్చినట్టుగా తమ రాజకీయ ప్రయోజనాల కొరకు దాన్ని వాడుకున్నారు, ఉపయోగించారు, దుర్వినియోగం చేశారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి అవసరం. ఇప్పుడు మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి అధికారంలోకి రావడం అంటే సొంత బలంతో రాలే. ఇవాళ బీహార్ ముఖ్యమంత్రి నితీష్, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు కాస్త పక్క జరిగితే కూలిపోతుంది. మూడోసారి సొంత బలంతో రాలే. 2 ప్రాంతీయ పార్టీల యొక్క మద్దతు కేంద్రంలో ఇలా మోడీ ప్రభుత్వాన్ని నిలబెడతాం. 11 సంవత్సరాలు అవుతా ఉంది మూడోసారి వచ్చి. ఈ 11 సంవత్సరాల కాలం నుండి ఆ రాజ్యాంగ స్ఫూర్తి, ఆ గ్రంథంలో ఉన్నటువంటి అంశాలు వాటన్నిటిని అధ్యయనం చేసి దానికి అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నానంటే దానికి అనుగుణంగా ఆ స్ఫూర్తిలో ఆ సూత్రాలు కాదు, ఆ రాజ్యాంగాన్ని ఎట్లా మార్చాలి, ఏ పేజీ తీసేయాలి. రాజ్యాంగంలో మొత్తం ప్రజలకు ఉపయోగపడే పేజీలు ఏవే ఉన్నాయి. విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు, మన దేశం అంటే అనేక మతాలు, కులాలు, ప్రాంతాలు ఉన్నటువంటి దేశం ఇది. ఎవరైనా కూడా భారత పౌరులే. అందరం కూడా కలిసి ఉండాలి, అన్నదమ్ములాగా కలిసి ఉండాలి. ఆ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే పద్ధతుల్లో, తర్వాత ఏంటంటే ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో ఇవాళ తమ ఇష్టం వచ్చినట్టుగా ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ పేజీలని తొలగించాలి, ఏ అంశాలని, పాఠ్య అంశాల్లో కూడా ఇవాళ మతాన్ని జోడిస్తూ ఉన్నారు. పుస్తకాలు మన విద్యార్థులకు అందించేటువంటి పుస్తకాల్లో పాఠ్య అంశాల్లో కూడా అనేక అంశాలు, మత్తు మందు లాంటి అంశాలని, విద్యార్థుల బుర్రలు ఖరాబ్ చేసేటువంటి అనేక అంశాలను తీసుకొచ్చి అవసరం ఉన్నవి తొలగించి అవసరం లేని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పనిచేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే సంబంధాలని పూర్తిగా దెబ్బతిని బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి ఎడల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వివక్షత, గవర్నర్లను ఉపయోగించి అడుగడుగున కేరళ కానీ, తమిళనాడు కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, పంజాబ్ కానీ, తర్వాత ఇక్కడ కానీ బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నైతున్నాయో ఆ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు సాఫీగా ముందుకు పోకుండా అడుగడుగు నాటకపరుస్తూ ఉన్నారు. ఎవరు చేస్తున్నారు ఈ పని అంటే గవర్నర్లు వాళ్ళకు రబ్బర్ స్టాంప్ లాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర 42% బీసీ రిజర్వేషన్, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ పంపిస్తే గవర్నరు దాన్ని సంతకం పెట్టి పంపించాలి, కానీ రాష్ట్రపతి పంపించాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కేంద్రం దాన్ని తొక్కిపట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇలా కేరళలో అనేక బిల్లులు శాసనసభలో ప్రజలకు ఉపయోగపడే బిల్లులు తీసుకొస్తే గవర్నర్ తొక్కిపడితే లాస్ట్ కోర్టు పోతే కోర్టు చివాట్లు పెట్టి అప్పుడు మళ్ళీ క్లియర్ చేయడం అనేది జరిగింది. తమిళనాడులో అదే పరిస్థితి. కాబట్టి ఏంటంటే దేశం మొత్తంలో కూడా మేమే ఉండాలి, బీజేపీ ఉండాలి, ఆర్ఎస్ఎస్ ఎజెండా ఉండాలి, ఒకే ఎన్నిక, ఒకే పన్ను, ఒకే పార్టీ, ఒకే నాయుడు, ఒకటే సిద్ధాంతం, మా సంస్కృతే ఉండాలి. మేము చెప్పినట్టుగానే మొత్తం దేశ ప్రజలందరూ నడుచుకోవాలి. మేము ఏ పద్ధతులు చెప్తే ఆ పద్ధతిలో పెళ్లిళ్ళు చేసుకోవాలి, ఏ పద్ధతులు మేమేం చెప్తే అది బిడ్డలుగా రాలి అనేటువంటి పద్ధతిలో ఇవాళ చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో మోడీ పరిపాలన సాగుతుంది. రాజ్యాంగాన్ని తమ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
ప్రజలకు ఉపయోగపడే పద్ధతులు కాదు. ఇవాళ మన కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి కార్మికులు చట్టాలు తీసుకొచ్చారు. ఆ కార్మిక చట్టాలను మన ఎర్రజెండా పుణ్యమే. ఆ చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఏమని? 8 గంటలు కాదు బిడ్డ, మీరు 12 గంటలు పనిచేయాలి. 12 గంటలు పనిచేయాలి. సంఘాలు పెట్టుకోవడానికి మీ ఇష్టం వచ్చినట్టు వీల్లేదు, సమ్మెలు చేయడానికి వీల్లేదు. వాళ్ళు చెప్పింది చేయాలి, ఇచ్చింది తీసుకోవాలి, లేదంటే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తారు. యాజమాన్యాలకు అనుకూలమైన చట్టాలు తీసుకొచ్చారు, నల్ల చట్టాలు. ఎంత దుర్మార్గం ఇది! ఒకవైపు ఏమో ఛాయ్ వాళ్ళని అనుకుంటూ 8 గంటల నుంచి 12 గంటలు చేయాలని తీసుకురావడం అంటే ఎటువైపు ఆలోచిస్తున్నట్టు మోడీ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం? రైతులకు అన్యాయం చేసేటువంటి చట్టాలు తీసుకొచ్చారు కదా, 3 చట్టాలు. 1 సంవత్సరం పాటు అనేక పోరాటాలు చేస్తే ఒక 900-1000 మంది రైతులు చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటే ఏడ్చుకుంటూ వాటిని వెనక్కి తీసుకున్నారు. కానీ ఇంకా వాటిని ఏదో రకంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతులు ఇలా అడుగుతున్నారు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా, పెట్టుబడులకు అనుగుణంగా మాకు మద్దతు ధర కావాలి, మేము పండించే పంటలకు మద్దతు ధర కావాలి, దానికి అనుగుణంగా చట్టం తీసుకురండి పార్లమెంటులో. మాకెందుకు కూడా స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలు ఉన్నాయి. అనేక మంది నివేదికలు ఇచ్చారు. వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలంటే, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావాలంటే, వాళ్ళు సంతోషంగా ఉండాలంటే పంట వారిగా లెక్క కట్టి మీరు ఆ పెట్టుబడి పోను రెట్టింపుగా ఇచ్చినప్పుడు రైతుకు లాభం జరుగుతుందని ఎన్నో నివేదికలు ఇచ్చారు. కానీ వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. వాటన్నిటిని బుట్టదాగా చేశారు. రైతు నాయకులు అనేక సార్లు చెప్పారు. ఇవాళ ఎవరు చెప్తుంటున్నారు? అదానీ, అంబానీ, ఆర్ఎస్ఎస్. ప్రధానమంత్రికి ఎవరు చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, అదాను, అంబాను, బడా కార్పొరేట్ శక్తులు వాళ్ళు ఇచ్చేవి మాత్రమే అమలు చేస్తాడు ఆయన. మిగతా ప్రజలకు అక్కర్లేదు. దురదృష్టం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ దేశంలో అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు ఎవరు? వ్యవసాయ కూలీలు, కార్మికులు, రైతులు, చేతి వృత్తిదారులు, పేదలే కదా. మెజారిటీ ప్రజలుంది కూడా వీళ్ళే కదా. 180% పైన కూలీలు, కార్మికులు, రైతులు, చేతి వృత్తిదారులు వీళ్ళే ఉంటారు. సంపదకు మూలమే వీళ్ళు. పెట్టుబడులకు, సంపదకు వ్యవసాయ పంటలు పండించేది వీళ్ళే, కంపెనీలు కట్టేది వీళ్ళే, కార్ఖానాలు నడిపేది వీళ్ళే, రోడ్లు వేసేది వీళ్ళే, భవనాలు కట్టేది వీళ్ళే, వస్తువులు తయారు చేసేది వీళ్ళే. సంపదకు మూలమైనటువంటి శ్రమజీవులు ఇవాళ ఏ రకంగా జీవితం అనుభవిస్తా ఉన్నారు? వీళ్ళే పేదరికం అందరికంటే ఎక్కువ ఈ దేశంలో ఎవరు కష్టపడుతున్నారో అందరికంటే ఎక్కువ పేదరికాన్ని అనుభవిస్తా ఉన్నారు. అసమానతలకు గురవుతా ఉన్నారు. వైద్యం అందదు, విద్య అందదు, ఇల్లు ఉండదు, స్వేచ్ఛ ఉండదు, చట్టసభలకు పోరు. ఏం దురదృష్టం! ఏంటి పరిస్థితి ఈ దేశంలో? ఈ దేశంలో అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేయడమే నేరమా? ఈ సంపదని సృష్టించే పనిచేయడమే నేరమా? అందరికంటే ఎక్కువ ఓట్లేసి, అందరికంటే ఎక్కువ కష్టపడి, అందరికంటే ఎక్కువ ఉత్పత్తులు చేసి, అందరికంటే ఎక్కువ దరిద్రాన్ని అనుభవించాలా? దీనికి కారణం ఏంటి అంటే పాలకులు అవలంబిస్తున్న విధానాలు, తప్పుడు విధానాలు. ఈ మెజారిటీ ప్రజల్లో చైతన్యం సరిగా లేకపోవటం, మెజారిటీ ప్రజలు ఈ వాస్తవాలు తెలుసుకోకపోవటం, కేంద్రం ఏంది, రాష్ట్రం ఏంది, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఏంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపైన మన భవిష్యత్తు ఆధారపడి ఉంది, మనం ఎందుకు ఓటేస్తున్నాం, ఎవరికి వేస్తున్నాం అనేటువంటి ఇది కూడా మరి ప్రజలు తెలుసుకోలేకపోతా ఉన్నారు. దీనివల్ల ఏంటంటే మొత్తం వ్యవస్థ అంతా కూడా కూలిపోతా ఉంది. ఎన్నికల సిస్టమ్ ఎట్లా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. మేము మొన్న రివ్యూ చేస్తే భయపడుతున్నారు మనోళ్ళు. గ్రామ పంచాయతీలకు ఎవరు పోటీ చేస్తారా, ఎంపీటీసీలు ఎవరు పోటీ చేస్తారా అంటే మన వాళ్ళు భయపడుతున్నారు. పార్టీ డబ్బులు ఇస్తే మేము చేస్తాం అంటున్నారు. పార్టీ ఎక్కడ ఇస్తుంది డబ్బులు అని చెప్పానంటే, మరి డబ్బులు లేకపోతే మనం ఎంత పెద్ద నాయకులమైనా ఎగిరిపోవాల్సిందే.
ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? గ్రామ పంచాయతీ సర్పంచ్ కావాలంటే మీ దగ్గరనైతే 1 కోటి పైన అనుకుంటా. ఎంపీటీసీ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, వార్డు కౌన్సిల్ కావాలన్నా 1 కోటి పైనే. ఎమ్మెల్యే కావాలంటే 50, ఎంపీ కావాలంటే 100 నుంచి 150, 200 కోట్లు. సీట్లు కొనుక్కోవటం, ఓట్లు కొనుక్కోవటం సంతలో సరుకుగా మారిపోయినాయి. ఏం చేస్తుంది రాజ్యాంగం? ఈ రాజ్యాంగం ఏం చేస్తుంది? ఓట్లు అంటే ఇవాళ సంతలో సరుకుగా మార్చేశారు. ఓట్లు కొనుక్కోవటం, సీట్లు కొనుక్కోవటం, పగటి వేషగాలలాగా పార్టీ ఫిరాయింపులు. గెలిచిన తర్వాత అలా పోతాడు, అలా పోయి మంత్రి అవుతాడు. ఏం చేస్తుంది చట్టం? ఈ రాజ్యాంగం అతి పెద్ద వ్యాపార రంగంగా ఇవాళ ఎంచుకున్నారు. ఇవాళ కొన్ని బూర్జువా పార్టీలు, ఇంతకుముందు చెప్పానే తిట్ల పార్టీలు. ఈ తిట్ల పార్టీలన్నీ వ్యాపార పార్టీలే, దళారీ పార్టీలు, దగాకోర్ పార్టీలు. అతిపెద్ద వ్యాపారం ఆ పార్టీలో చేస్తా ఉన్నారు. దాన్ని తమ స్వార్థం కొరకు వాడుకుంటా ఉన్నారు. తమ ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎన్నికల సిస్టమ్ అనేది ఈ పద్ధతిలో ఉంటే మన సుందరయ్య గారు బతికొచ్చినా, ఇంకోళ్ళు బతికొచ్చినా కూడా ఇలా గెలిచే పరిస్థితి లేదు. గెలుస్తామా? మీరు సభ పెడితే ఎన్నికల్లో 25,000, 30,000 వచ్చారు. 25,000, 30,000 మంది ఎర్ర చొక్కాలు, ఎర్ర చీరలు, జెండాలు అని ఓ రంగన్న జిందాబాద్ ఓ అని ఓట్లంటే బదులు చూస్తే ఎడిపోయినాయి. అంటే మన వాళ్ళకి కూడా సిగం వస్తుంది అనమాట. ఇది చూడగానే సిగం వస్తుంది. మనకు సంబంధించిన శ్రేణులు కూడా, మన ప్రజా సంఘాలు ఉండే వాళ్ళు కూడా వాటికి గురవుతా ఉన్నారు. డబ్బు డబ్బు డబ్బు. అందుకే కాంగ్రెస్ ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీసే విధంగా అన్ని పట్టాలు తప్పి, గాడి తప్పి ఇవాళ అన్ని వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి. చివరికి న్యాయ వ్యవస్థ కూడా ఇలా పట్టాలు తప్పింది. చట్టసభలు మొత్తం పట్టాలు తప్పిపోయినాయి. తర్వాత ఏంటంటే పరిపాలన నడిపించే వాళ్ళు అధికారులు ఎప్పుడో పట్టాలు తప్పిపోయారు. జర్నలిజం అనేది మొత్తం, మీడియా అనేది కూడా అది మొత్తం కార్పొరేట్ చేతిలో పోయింది. మీడియా కార్పొరేట్ చేతిలో పోయింది. చూడండి మీరు, పోయిందా లేదా? చట్టసభలకు ఎవరు వెళ్తున్నారు? డబ్బులు ఉన్న వాళ్ళు, కార్పొరేటు, కాంట్రాక్టర్లు, దళారీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాళ్ళు పోతున్నారు. వైద్యం మీద అవగాహన లేనివాడు పెద్ద పెద్ద హాస్పిటల్ నడిపిస్తాడు. వైద్యం అంటే ఏందో తెలియనివాడు కార్పొరేట్ హాస్పిటల్. మల్లారెడ్డికి ఏం వైద్యం గురించి తెలుసా? విద్య గురించి తెలుసా? పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, కార్పొరేట్ యూనివర్సిటీలు, కాలేజీలు నడుపుతా ఉన్నాడు. అంటే అతి పెద్ద వ్యాపార రంగంగా, సేవా రంగాలు, రాజ్యాంగము, రాజకీయాలు, పాలకులు అంటే ఒక గుండెకాయలాగా ఆ గ్రంథం, దీన్ని నడిపించేటువంటి ఆ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని దీన్ని నడిపించేటువంటి పాలకులు, రాజకీయ పార్టీలు ఎంతో నిజాయితీగా, చిత్తశుద్ధితోటి పరిపాలన సాగిస్తే మిగతా వ్యవస్థలన్నీ కూడా కాస్త కరెక్ట్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అన్ని వ్యవస్థలు నడిపించేటువంటి పాలనా వ్యవస్థే, రాజకీయ వ్యవస్థ భ్రష్టు పెట్టిన తర్వాత ఇక నీకు ఎవడు కంట్రోల్ ఉంటాడు? నీకు ఉద్యోగులు నీ కంట్రోల్లో ఉంటాడా? ఎవరిని కంట్రోల్లో ఉన్నాడు? నువ్వు 10 తిన్నప్పుడు నేను రూపాయి తింటా అని చెప్పేసి ఎవరిని స్థాయిలో వాడు తినటం, దోచుకోవడం తప్ప ఇంకోటి కాదు. అందుకనే ఇవాళ అన్ని వ్యవస్థల్ని కూడా నాశనం చేసే పద్ధతుల్లో, బలహీనపరిచే పద్ధతుల్లో అన్ని పట్టాలు తప్పి మనకు రాజ్యాంగం చేతికొచ్చిన దగ్గర నుంచి నేటి వరకు రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూనే దాంట్లో ఉన్న అనేక మంచి అంశాలని, పేజీలను తీసేసి తమ స్వార్థం కొరకు ఉపయోగపడేటువంటి అంశాలను తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా ఇలా రాజ్యం వెళ్తున్నారు. కాబట్టి మన దేశం ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. ఇలా మన అప్పు ఎంత? మన అప్పు ఎంత అంటే 1,85,00,000 అంతే కదా కోట్లు.
మోడీ గారు అధికారంలోకి రాకముందు 55,000 కోట్లు ఏదో ఉంది, 52 ఏదో ఉంది లెక్క. పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఎంతో కష్టపడి సంపదను పోగు చేసుకున్న పబ్లిక్ సెక్టర్, శ్రమజీవులు, కార్మిక వర్గం, శ్రామిక వర్గం అంతా కూడా వాటన్నిటిని హోల్సేల్ గా అమ్మేస్తా ఉన్నారు. బడా కార్పొరేట్లకు కట్టబెడతా ఉన్నారు. అదాని, అంబానీ లాంటి కొంతమందికి. ఎటుపోతుంది, నిరుద్యోగం పెరుగుతుంది, ధరలు పెరగడం తప్ప తగ్గేది లేదు, రోజు రోజుకు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గేది లేదు. అసమానతలు పెరిగిపోతా ఉన్నాయి, మత విద్వేషాలు పెరిగిపోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తీవ్రమైనటువంటి సమస్యలన్నీ ఎదుర్కొంటున్నామంటే పాలకులు అవలంబిస్తున్నటువంటి పనికిమాల దివాలాకోరు రాజ్యాంగేతర ఆలోచనలు, విధానాలు చేయటం అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ కొంతమంది అక్కడక్కడ అంటారు, ఏంటంటే మీరు ఊరికే మోడీని విమర్శిస్తారు, మరి మీరేం చేస్తా ఉన్నారు, మీ జెండా ఎక్కడ ఉంది, మీ పోరాటాలు ఏంటి, మీ పద్ధతి ఏంటని అడుగుతుంటారు. అవి చెప్పాలి. నిజంగా ఇవాళ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్లకు, రైతులకు, చేతివృత్తుల కార్మికులకు, పేదవాళ్ళ న్యాయం జరిగిందంటే, కొన్ని అనుకూలమైన చట్టాలు వచ్చినాయంటే ఎర్రజెండా పోరాటాల వల్లనే కదా వెట్టి చాకరీ రద్దయింది. దాన్ని ఎవడన్నా కాదని చెప్పగలుగుతాడా? ధైర్యం ఉందా? వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగింది ఎర్రజెండా నాయకత్వంలో. 4,500 మంది ప్రాణాలు అర్పించారు. 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ పేదవాళ్ళు చేశాం. అనేక గ్రామాలు, గ్రామరాజ్యాలు ఏర్పాటు చేసుకున్నాం. వెట్టి చాకిరి రద్దయిందన్నా, దున్నేవానికి భూమి కావాలనే నినాదం వచ్చిందన్నా, కూలీలకు కూలీ రేటు పెరగాలనే స్లోగన్ ఇచ్చింది ఎవరు? రైతుల కష్టాలు తీరాలి, పంటకు గిట్టుబాటు ధర కావాలని ఎవరు అడిగారు? ఇల్లు లేని వాళ్ళకు, పేదలకు ఇల్లు కావాలి, ఇళ్ల స్థలాలు ఎవరు అడిగారు? అందరికీ విద్య, వైద్యం కావాలని ఎవరు అడిగారు? ఇవన్నీ కూడా కమ్యూనిస్టులు ఇచ్చిన నినాదాలే. మనం అధికారంలో రాకపోవచ్చు, పదవి లేకపోవచ్చు. ఇక్కడ మీ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో ఎంతమంది పేదలకు మీరు ఇళ్ల స్థలాలు ఇప్పించారు? ఎంతమంది పేదలకు భూములు ఇప్పించారు? ఎంతమంది కార్మికులకు కూలీ రేట్లు పెంచారు? ఇలా ఎర్రజెండా పోరాటాల వల్లనే, ఎర్రజెండా ఉండటం వల్లనే, ఈ ఉద్యమాలు నడటం వల్లనే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కార్మిక వర్గానికి, రైతులకు, పేదవాళ్ళకు కొంతవరకు న్యాయం జరిగింది. అదే మత విద్వేషాలు వద్దురా. ఏ మతమైనా, ఏ కులమైనా మనమంతా మానవులం. మనుషులంతా పుట్టే పద్ధతి ఒకటే, చనిపోయే పద్ధతి ఒకటే, వైద్యం ఒకటే. వైద్యం సాయంకి ఏరే ఉంది, సిక్కులాయనకి ఏరే ఉంది, హిందువుకి ఏరే ఉందా? గుండె ఆపరేషన్ పుట్టే పద్ధతి ఎవరైనా అమ్మ గర్భం నుంచి పుట్టవలసిందే. చనిపోయిన తర్వాత ఎవడైనా, ఏ మతస్థుడైనా కూడా గుండె పాలు, మట్టి పాలు కావాల్సిందే. మానవులంతా ఒకటే. ఈ మతం, గీతం ఇవన్నీ ఎవడో పెట్టాడు ఉంటే ఉండని. మనమందరం కూడా అన్నతమ్ములాగా కలిసిమెలిసి ఉందాం. మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం. మనమందరం కూడా ఆరోగ్యంగా బద్దామని ఎవడండి చెప్పేది దేశంలో? కమ్యూనిస్టులు తప్ప ఇంకెవడని చెప్తున్నాడా? వాని అవసరానికి మతాలను రెచ్చగొడతాడు, ప్రాంతాలను రెచ్చగొడతాడు, కులాలను రెచ్చగొడతాడు, తగాద లేని దగ్గర తగాద పెడతాడు. ఒక కమ్యూనిస్టులు, ఎర్రజెండా పార్టీ వాళ్ళు మాత్రమే అందరం బాయిగా ఉంటూ మనమందరం కూడా మన దోపిడీకి రైతుల ప్రజలందరం ఏకమైదాం. ఏ కులమైనా, ఏ మతమైనా దోపిడీ ఎవరు చేస్తున్నారో వాళ్ళ మీద యుద్ధం చేద్దాం, వాళ్ళ మీద పోరాడదాం, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకుందాం, మనకు రావాల్సింది న్యాయంగా రాబట్టుకుందాం అని చెప్పేసి ఆ రకమైనటువంటి స్లోగన్తో పోరాటాలు నడిపేది ఎవడండి ఈ దేశంలో? ప్రపంచంలో ఎవడండి నడిపేది? ఒక ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ, మార్కిజం అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళు మాత్రం నడుపుతాం. ఇవాళ ప్రపంచ పటంలో కొన్ని దేశాలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్న దేశాలు ఉన్నాయి కదా. కొన్ని లోపాలు ఉండొచ్చు. చైనా ఉంది, క్యూబా ఉంది, వియత్నాం ఉంది, కొరియా ఉంది, లావోస్ ఉంది, అనేక వామపక్ష ప్రభుత్వాలు ఉన్నాయి. మన దేశంలో కేరళ రాష్ట్రం ఉంది. ఎక్కడైతే ఎర్రజెండా అధికారంలో ఉన్నటువంటి రాజ్యాలు ఉన్నాయో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా అందరికీ తిండి, అందరికీ బట్ట, అందరికీ ఇల్లు, అందరికీ విద్య, వైద్యం, స్వేచ్ఛ అనేది ఇస్తా ఉన్నారు. సంపద మొత్తం కూడా అందరికి చేరేస్తా ఉన్నారు.
అందరూ ఆరోగ్యంగా బతికేటువంటి ఒక సమాజాన్ని నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఇది వాస్తవం కదా. చైనా దేశానికి పోయి చూసి వచ్చే వాళ్ళు చాలా మంది చెప్తా ఉన్నారు, ఎక్కడి చైనా ఏం కథ, మనం అట్లా డెవలప్ కావాలంటే ఇంకా 200 ఏళ్ళైనా కావు. ఏ ఊరికి పోయినా ఏ పట్టణానికి పోయినా అందమైన ఇల్లు, రోడ్లు, మనుషులు, వ్యవసాయము, పరిశ్రమలు, ఐటీ రంగం, మహిళలు 50% పైనే ప్రతి రంగంలో పనిచేస్తా ఉన్నారు. నువ్వు వియత్నాం అయినా అదే పరిస్థితి. క్యూబాలో ఎన్నో ఆంక్షలు పెట్టినా కూడా క్యూబా దేశాన్ని అనేక ఆర్థిక ఆంక్షలు పెట్టి అమెరికా దాని పెట్టుబడిదారు దేశాలు వాటిని ఎదుర్కొని తట్టుకొని సోషలిజాన్ని ఎర్రజెండా నిలబెడుతూ ఎట్లా ముందుకు పోతా ఉన్నారు. ఇవాళ ప్రపంచ పటంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా ఎక్కడైతే అధికారంలో ఉండి వాళ్ళు పరిపాలన చేస్తూ ఉండో, సోషలిజం అనేది ఉందో అక్కడ మాత్రమే ఈ తత్వాలు లేవు, ఈ పిచ్చి తత్వాలు లేవు. మానవ తత్వంతో అందరూ కష్టపడి టీమ్గా మన దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం, సంపదని మనం సృష్టించుకుందాం, అందరం మనం సేవ్ చేసుకుందాం, అందరం అనుభవించుదాం, స్వేచ్ఛగా బతుకుదాం. మనం ఒకరిని భయపెట్టొద్దు, ఎవడన్నా భయపెడితే మనం ఊరుకోవద్దు. వాళ్ళ పాలసీ ఏంటి? మనం ఒక దేశం మీదకి పోవద్దు, ఎవడన్నా మన మీదకి వస్తే ఊరుకోవద్దు. ఇది వాళ్ళ పాలసీ. ఆ రకంగా ఇలా సోషలిజం ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్న దేశాలు మాత్రమే ప్రపంచంలో ప్రజలందరి యొక్క అవసరాలు తీర్చి అసమానత లేనటువంటి ఒక సమాజాన్ని అందరికీ విద్య, వైద్యము, ఇల్లు, ఉపాధి కల్పిస్తూ నడిపించడం అనేది. మిగతా అన్ని దేశాల సంక్షోభమే. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ చూసినా శాంతి ఉందా? ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడేం మాట్లాడుతుందో తెలియట్లేదు. ఉదయం మాట, సాయంత్రం మాట. ఆ దేశ అధ్యక్షుడిని కథం చేపిస్తా, నేను చంపేస్తా. రష్యా అధ్యక్షుడిని చంపేస్తా, నేను చెప్పినట్టు వినకపోతే బాంబు వేస్తాం, చంపేస్తా. ఎవడాడు? నీకు ఎవరిచ్చాడు హక్కు? అడ్డగోడగా పిచ్చి కుక్కలాగా మాట్లాడుతా ఉన్నారు. మాకు ఎదురు లేదని చెప్పుకునేటువంటి పెట్టుబడిదారి సామ్రాజ్యవాద దేశాల్లో ఇవాళ అనేక సమస్యలు, జర్మనీ కానీ, బ్రిటన్ కానీ, అమెరికా కానీ, ఇంకోటి కానీ, ఈ పెట్టుబడిదారి సామ్రాజ్యవాద దేశాల్లో అనేక రకాల ఆందోళనలు, అలజడులు, నిరుద్యోగం, సంక్షోభాలు, యుద్ధాలు, గొడవలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దాని కొరకే వాళ్ళకు పిచ్చెక్కి ఇలా అనేక దేశాలను యుద్ధాలు చేయిస్తా ఉన్నారు. ఆయుధ వ్యాపారాల వల్ల ఇండియాకు పాకిస్తాన్కి యుద్ధం గొడవ పెడతారు, ఉక్రెయిన్కు రష్యాకి గొడవ పెడతారు, తర్వాత ఏంటంటే ఇజ్రాయెల్కు పాలస్తీనా, ఇరాన్కు గొడవ పెడతారు, చైనాకి ఇంకో దేశానికి, తైవాన్కి గొడవ పెడతారు. ఇదంతా ఒక పాలసీ వాళ్ళది. అందుకే కాంగ్రెస్ ఏంటంటే ఇవాళ మనం సిపిఎం పార్టీలో కార్యకర్తలుగా, సభ్యులుగా, నాయకులుగా పనిచేస్తున్నందుకు మనం ఆశించిన ప్రకారంగా ఉద్యమాలు, పార్టీ బలపడకపోవచ్చు, పదవులు రాకపోవచ్చు, కానీ మనం గర్వపడాలి. ఎప్పటికైనా ఏనాటికైనా ఈ బూతుల పార్టీలకి, బూర్జువా పార్టీలకి, అవినీతి పార్టీలకి, పార్టీలు ఫిరాయించేటువంటి పార్టీలకి, అబద్ధాలు చెప్పే పార్టీలకి, కార్పొరేట్ పార్టీలకి ఆల్టర్నేటివ్ అనేది ఇంకొక దగ్గర లేదు. అది కమ్యూనిస్ట్ పార్టీ, ఎర్ర జెండా, ముఖ్యంగా సిపిఎం పార్టీ చూస్తున్నారు. కాకపోతే కొంత ఆలస్యం కావచ్చు, కానివ్వండి. దానికి మన ఏం పర్మనెంట్ స్కీములు, మన స్కీములన్నీ కూడా పర్మనెంట్ స్కీములు. వాళ్ళు ఏం టెంపరరీ స్కీములు. ఒకరోజు బిర్యానీ పెట్టి కాదురా, చేపల బిర్యానీ, చేపలు పట్టడం నేర్పమని ఉంది కదా. మనదేంది అందరికి తిండి, అందరికి బట్ట, చదువు, విద్య, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి సమాజం రావాలి, సంపద మొత్తం అందరికి పంచాలి అనేది కదా పర్మనెంట్ స్కీములు మనది. వాందేంది ఈ పూటకు వారికి ఏదో బిర్యానీ పెట్టి 10 రూపాయలు ఇచ్చి ఓటేయించుకోవటం, తర్వాత మనం మోసం చేయటం వాళ్ళ స్కీమ్ అది. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. న్యాయమైనటువంటి సిద్ధాంతం, ఆశయం, లక్ష్యం మనకు ఉంది. అన్యాయము, మోసాలు, టక్కర్లు, డబ్బుతోటి భ్రమలకు గురి చేసి ఎంతకాలమో కాపాడలేదు. ఎంతకాలమో రాజ్యాలు ఏలేరు, వాళ్ళకు కూడా పిచ్చెక్కుతుంది. కాబట్టి ఆల్టర్నేటివ్ ఎన్ని పార్టీలు ఉన్నా చివరికి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ విధానాలు, ప్రజలందరికీ న్యాయం జరిగేటువంటి విధానాలు, సిద్ధాంతము, ఆ ఆశయము, ఆ లక్ష్యం ఎక్కడుంది, ఆ ఎజెండా ఎక్కడుందంటే
ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ దగ్గరనే ఉంది తప్ప ఇంకెక్కడ లేదు, వాళ్ళ దగ్గర లేవు. నడిచినన్ని రోజులు నడుపుతుంటారు. ఆ పద్ధతిలో ఇవాళ నడుస్తుంది. రాజ్యాంగాన్ని మొత్తం కూడా మనం ఈ రాజ్యాంగ వ్యవస్థని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగంలో ఏమన్నా సవరణలు మార్పులు తీసుకురావాలంటే ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో ఉండాలి, కానీ వాళ్ళు తీసుకొచ్చేది అది కాదు. దేశానికి, ప్రజలకు, సమాజానికి నష్టం జరిగేటువంటి సవరణలు మార్పులు తీసుకురావడానికి కుట్ర చేస్తా ఉన్నారు. మంచి మంచి పేజీలు, దేశానికి ప్రజలకు ఉపయోగపడే పేజీలన్నీ దించేసి ప్రజలందరికీ అన్యాయం చేసేటువంటి విషపూరితమైనటువంటి అంశాలతో పేజీలు ఎక్కించే ప్రయత్నం అది చేస్తాం. మత విద్వేషాలు, ప్రాంతాలు, కులాలు, తర్వాత ఏంటంటే ఇవన్నీ అవసరం లేని అవన్నీ ఎక్కించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఏంటంటే దీన్ని మనం కాపాడుకోవాలి. దీన్ని కాపాడుకుంటూనే మొత్తం సమాజానికి, దేశానికి, ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి రాజ్యాంగంలో మార్పు ఏదైనా ఉంటే అటువంటి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి తప్ప మరొకటి కాదు. ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు, తర్వాత రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పాలకులు కూడా ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా తమ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని బలహీనపరుస్తూ, తమ స్వార్థం కొరకు దాన్ని దుర్వినియోగపరుస్తూ తమ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ వాడుకోవటం అనేది జరుగుతూ ఉంది. దాన్ని రక్షించుకోవాలి, దాన్ని కాపాడుకుంటూనే మనం ఇంకా బలమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకోవటానికి బలమైనటువంటి పోరాటాలు మనం రాబోయే కాలంలో నడిపించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి దివాళకోరు విధానాన్ని మనం తిప్పికొట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తుందో మనం చూస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన మరి 6 గ్యారంటీలు కానీ ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా అమలు చేయించుకోవడానికి మన ప్రయత్నం చేయాలి. ఏదున్నా బీజేపీ అనేది, ఆర్ఎస్ఎస్ అనేది చాలా ప్రమాదకరం. వాటిని పూర్తిగా బలహీనపరచడానికి, వెనక్కి కొట్టడానికి మనకు సరిపోయే శక్తి లేదు. కాబట్టి మనతో కలిసి వచ్చేటువంటి వాళ్ళతోటి ఆ రకంగా ఏంటంటే అభ్యుదయ శక్తులని, తర్వాత ఏంటంటే ప్రజాస్వామ్య శక్తుల్ని, సెక్యులర్ శక్తుల్ని కూడా కూడగట్టుకొని ఒక బలమైనటువంటి ఉద్యమాలు సాగిస్తూ మొత్తం గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ తెలియజేసి ఎన్నికలు అంటే ఏంటి, వ్యవస్థ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసి ఆ రకంగా మనం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ప్రయత్నం చేయాలి. ఈ పనంతా మన పనే. కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయటం అంటేనే త్యాగాలు చేయటం. త్యాగాల మీద ఏర్పడినటువంటి పార్టీ ఉద్యమమే. మనం త్యాగాలు చేయకుండా, మనం పోరాటాలు నడపకుండా మనం ఈ మార్పు అనేది రాదు. మనం కాక ప్రేక్షక పాత్ర మనం కూడా ఉంటే ఇంకా నష్టాలు, కష్టాలు ప్రజలకు ఎదురైతాయి. సమాజం మొత్తం ఇంకా నాశనం అయిపోతుంది. ఇవాళ సమాజం, ప్రజలు, ఈ వ్యవస్థ బాగుండాలంటే బలమైనటువంటి పోరాటాలు, ఆ నినాదాలు మనం తీసుకెళ్తే తప్ప, లేకపోతే ఇంకా నష్టాలు, కష్టాలు, బాధలు ఎదురైతాయి తప్ప మరొకటి కాదనేది మనం గుర్తుపెట్టుకొని మన పార్టీ, మన ఉద్యమం కూడా నిలబడాలంటే వీర తెలంగాణ సాయుధ పోరాటంలో మన తండ్రి, మన తాత గురించి చెప్పి, తర్వాత మన నరసింహ గారి గురించి, ఇంకోళ్ళ గురించి చెప్పి, ఇవన్నీ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అవి చెప్పి మనం ఏం చేయకుండా పోకుంటే మన ఉద్యమం, మన పార్టీ కూడా నిలబడదు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి విషయంలో ఇన్వాల్వ్ కావాలి. ఒక పేదవానికి, మనవానికి, ఎవరికైనా ఒక వైద్య పరంగా సాయం కావాలంటే పోవాలి. మనం ఆ డాక్టర్స్తో మాట్లాడాలి. ఒక ఇంటి స్థల విషయంలో కానీ, ఒక రేషన్ కార్డు విషయంలో కానీ, ప్రతి విషయంలో సిపిఎం పార్టీ నాయకులు అనే వాళ్ళు మమ్మల్ని ఆదుకుంటారు, మాకు అండగా ఉంటారు. మాకు ఏ బాధలు వచ్చినా మా బాధల్లో వాళ్ళు పాలు పంచుకుంటారు, వాళ్ళకు చేతనైన సాయం చేస్తారు. మనం ధైర్యంగా వాళ్ళ ఎంట ఉండొచ్చు అనేటువంటి ఒక ఆలోచన, అటువంటి వాతావరణం, అటువంటి పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు రావాలి. మీరు గమనించండి, ఎక్కడైతే మన నాయకత్వం, మన కార్యకర్తలు ఆ రకంగా పనిచేస్తున్నారో అక్కడనే మన పార్టీ పరంగా ఉంది. 4 ఓట్లు వస్తున్నాయి, 4 రూపాయలు చందా వస్తుంది, సభ్యత్వం చేస్తున్నాం. అవునా కదా? ఎక్కడైతే నాయకులు పట్టించుకోకుండా పైపైన తిరుగుతూ కమిటీ సమావేశాలకు హాజరై సభ్యత్వం వరకు రెన్యువల్ చేసుకొని
శ్రమ చేయకుండా, కష్టపడకుండా, త్యాగం చేయకుండా, నిజాయితీ పని చేయకుండా ఉంటారో అక్కడ మన వెనకాల కార్యకర్తలు ఉన్నారు, పార్టీ జనం ఉన్నారు. ఎందుకు ఉండాలి నీ వెనకాల? నీ పార్టీ మంచిదే, నీ జెండా మంచిదే, నీ ఎజెండా మంచిదే, కానీ డ్రైవర్, దాన్ని నడిపించే డ్రైవర్ అనేవాడు సరిగా లేకపోతే మేము ఆ బండికి ఏం చేస్తామండి? సరి అయినటువంటి డ్రైవర్, బండి కరెక్ట్ గా ఉండి డ్రైవర్ కరెక్ట్ గా ఉంటే బండి ఆగకుండా పోతుంది. డ్రైవర్ కరెక్ట్ గా ఉండి బండి బాగాలేకపోయినా బండి ఎప్పుడు నెడుతూ ఉండాలి. కానీ ఇవాళ మనమంతా డ్రైవర్లు. మనం చేసే డ్రైవింగ్ మీద, మనం చేసే త్యాగాల మీద, మనం చేసే సేవల మీద, మన కమిట్మెంట్ మీద, మన ప్రవర్తన మీద, మనం మాట్లాడే భాష మీద ఆ రకంగా ఏంటంటే మన ఉద్యమం, మన పార్టీ, మన కార్యక్రమాలు పెరగటం అనేది ఆధారపడి ఉంటుంది. ఎన్ని చెప్పుకున్నా ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఏ ఒక్క విషయాన్ని కూడా మన వాళ్ళు కొంతమంది నేను ఫోన్ చేస్తే కనుకో, అదే పోలీస్ స్టేషన్ పోయి దగ్గర ఉండి మాట్లాడితే మా నాయకుడు మా కొరకు వచ్చిందన్నాడు. నేను డాక్టర్ ఫోన్ చేస్తే కనుకో అంటే వేరే కాదు, డాక్టర్ దగ్గర పోయి మావాడు ఇది కథ అంటే వాళ్ళకు మా స్వయంగా వచ్చి మా నాయకుడు చెప్పిండు, ఎంఆర్ఓ చెప్పాడు, ఎస్ఐ చెప్పాడు, డాక్టర్ చెప్పాడు, లేకపోతే ఇంకోటి చెప్పాడు, ఎవడన్నా తిడుతుండు కొడుతుండంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాడు, పోలీసులు కొడుతుండంటే వచ్చి మాట్లాడాడు. ఇది మనం కూడా నేర్చుకోవాలి, తప్పనిసరిగా ఇది చేయాలి. చేసినప్పుడే కార్యకర్తలు ధైర్యంగా మన వెనకాల ఉంటారు. మనం ఎక్కడో ఉండి ఏదో ఫోన్లలో మనం నడిపిస్తే కుదరదు. ఆ రోజు పోయినాయి. ఎర్రజెండా పేరు చెప్తే, ఆ అమరవీరుల పేర్లు చెప్తే ఉండే రోజులు పోయినాయి. ఉన్నంతలో మనం కూడా ప్రజలకు దగ్గరగా ఉండి ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదానికి సహకరిస్తూ అండగా నిలబడి నిజాయితీగా సేవలు చేస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటూ, కష్టాల్లో ఉంటే ఎవడన్నా అవసరమైన మన దగ్గర ఉంటే 10 రూపాయలు లేకపోతే ఎవరు అడిగనియాలి. అనేక పద్ధతుల్లో చేస్తేనే మన ఉద్యమం, మన పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఆ పని చేయకుండా మనం చెప్పుకుంటూ పోతే చెప్పాలి 50% ఇది చేయాలి, 50% ఆ పని చేయాలి. అప్పుడు మాత్రమే ఇది ఉంటుంది. ఇబ్రాహీంపట్నం ఈ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా అంటే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గమే గుండెకాయ. ఇక్కడి నుంచే మొత్తం రంగారెడ్డి జిల్లా. కాబట్టి ఏంటంటే ఆ రకంగా మీరు మంచి నాయకత్వం క్యాడర్ ఉన్నారు. కాకపోతే కొన్ని సమస్యలు అప్పుడప్పుడు వస్తుంటాయి, వాటికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరికి వాళ్ళం మనం పోటీ పడి ప్రజలకు సేవ చేయాలనేదే ప్రధానంగా పెట్టుకోవాలి. అది వదిలేసి ఏంటంటే ఈయన కాలంలో వాడు, వాని కాలంలో వీడు, ఇవన్నీ పెట్టుకుంటే ఈయన కాలు తిరుగుతాయి, వాని కాలు తిరుగుతాయి. దాంతో వచ్చేది లేదు, పిచ్చి తప్ప ఇంకో పని లేదు. అసలు పనులు పెట్టి వాడి మీద వీడి మీద వాడి చెప్పి ఇక దాని మీద ఉడుతున్నాం, వీరి మీద ఉడుతున్నాం, ఇవన్నీ దాంతో ఇవేం లేదు, సోది తప్ప. వాడు బాగుపడాడు, ఆ సంఘం ముందుకు పోదు, వాడు ఎదగాడు. అందుకని అటువంటివి ఉంటాయి. కొన్ని ఉన్నప్పుడు కంపెనీలో మాట్లాడుకోవాలి, చేసుకోవాలి, అంతే తప్ప ఇంకోటి కాదు. మంచి నాయకత్వం, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు నాయకత్వం ఉన్నారు, మాకు చాలా మంది తెలుసు. కాబట్టి మీ శక్తిని, మీకున్న నాలెడ్జ్ని, మీకున్న పలుకుబడిని ఇక్కడ ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో ఉద్యమం పార్టీ పెరగటానికి మీ శక్తి వంచన లేకుండా మీకున్న శక్తి, మన శక్తి అంటే ఏంటి? కరెంట్ లాంటిదే కదా. కరెంటు ఉత్పత్తి చేస్తే స్టాక్ పెట్టలేం. మన శక్తి కూడా అంతే. మనం చేసినా చేయకపోయినా తినవలసిందే కదా. చేసినా చేయకపోయినా పడుకోవాల్సిందే, చేసినా చేయకపోయినా రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తాయి. కానీ శక్తి ఉన్నప్పుడు ఏ రోజు కాదు ఆ రోజు ఆ శక్తిని ఉపయోగించాలి. శక్తిని దాచిపెడితే ఏమైందంటే జబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ మధ్య నేను కూడా చెప్తున్నా, మన నాయకులు ఎక్కువ మంది చాలా కాలం బతికిన వాళ్ళు ఉందా లేదా? ఎందుకని అచ్యుతానందన్ గారికి 101 సంవత్సరం చాలా మంది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి స్వార్థం లేకుండా ఎంతవరకు తినాలి అంతవరకు తిని బాగా కష్టపడి ప్రజలకు ఇవ్వాల. నేను 10 మందికి సాయం చేసిన, ఒక 5 సాయం చేశాను, సమాజానికి ఉపయోగపడుతున్నాం అంటే తృప్తిగా నిద్రపోతాడు ఆయన. 4గురికి అన్యాయం చేసినా డబ్బులు వస్తాయి ఆయన జేబులకి, కార్లు అవపడతాయి, బంగ్లాలు అవపడతాయి, కోట్లు అవపడతాయి. రోజుకు ఒక
2 డజన్ల టాబ్లెట్ వేస్తారు. అవునా కదా? పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మనం పోతుంటే చూస్తాం కదా, వారి పెద్ద కారు ఉంటుంది, పెద్ద బంగ్లా ఉంటుంది, గోలి మీద గోలి వేస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే అనేక టెన్షన్ దానికి. ఎవడొచ్చి నన్ను కొట్టి తీసుకుపోతాడో, ఏమవుతుందో, ఏంటో అని ఏ స్వార్థం లేకుండా నిజాయితీగా పద్ధతిగా పనిచేసే వాళ్ళు హ్యాపీగా వాళ్ళని ఇయ్యాలన్నా నేను పేదవాళ్ళ కొరకు ఇది పనిచేసినాను, సహాయపడ్డాను, ఇది చేశానంటే తృప్తిగా ఉంటాను. కాబట్టి మన ఆరోగ్యానికి మంచిది, సంఘానికి మంచిది, అందరికి మంచిది. అందుకే కామ్రేడ్స్ ఏంటంటే మీరందరూ కూడా, కామ్రేడు మస్కు నరసింహ గారు మంచి కామ్రేడు. నేను నాతో పాటు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కలిసి పనిచేశాం. శాసనసభలో ఎప్పటికప్పుడు ఏమైనా విషయాలు ఉంటే నన్ను అడిగి కూడా తెలుసుకునేవాడు. నన్ను తీసుకుపోయేవాడు. అన్న మంత్రి దగ్గర పోవాలని, నువ్వు వస్తే కాస్త శాంక్షన్ చేస్తారని చెప్పి తీసుకుపోయేవాడు నవ్వుకుంటూ. ఆ రకమైన సాన్నిధ్యం కూడా నాతో ఎక్కువ, మిగతా ఎమ్మెల్యేల కంటే నాతో ఎక్కువ ఉండేది. మనకు బాధాకరం ఏంటంటే మధ్యలో ఆయన మధ్య వయసులో చనిపోవడం అనేది ఆ కుటుంబానికి మనకు అందరికీ కూడా నష్టం జరిగింది. అయినప్పటికీ మనం ఆయన త్యాగాలని, ఆయన సేవలను గుర్తుపెట్టుకొని ఆయన మార్గంలో తర్వాత ఏంటంటే మనం నడుచుకోవాలి, ఆదర్శంగా తీసుకొని పనిచేయాలి. అదే తప్ప ఇంకొక మార్గం లేదు. నిజమైన నివాళులు అర్పించడం అంటే అమరవీరుల గురించి 4 మాటలు గొప్పగా చెప్పుకోవడం కాదు, వాళ్ళు చేసిన త్యాగాల్లో నిజంగా మన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకులు చేసిన త్యాగాలు చిన్నయ్య. ఆస్తులకు 100 ఎకరాలు ఇచ్చారు, పెళ్లిళ్ళు చేసుకోకుంటున్నారు, ముందు ఆపరేషన్ చేసి పెళ్లి చేసుకున్నారు, కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు, 10 ఏళ్ళు 5 ఏళ్ళు జైళ్ళలో ఉన్నారు, అండర్ గ్రౌండ్ జీవితం అనుభవించారు. మన నాయకుల చరిత్ర చూసి వాళ్ళల్లో మనం ఎంత చేస్తున్నాం. ఇక్కడికే మనం ఏంటంటే అబ్బా నేను ఎక్కువ చేస్తున్నాయని చెప్పేసి మనమే ఫీల్ అవుతుంటాం. ఏం లేదు, వాళ్ళు చేసిన దాంట్లో మనం 5% కూడా చేయట్లేదు, 2% కూడా చేయట్లేదు. నా దృష్టిలో త్యాగాలు, వాళ్ళ త్యాగాలు ఎక్కడ మనం ఎక్కడ. పోలీస్ స్టేషన్ పోయి 2 గంటలు ఉండగానే ఎక్కడున్నా ఏదన్నా, ఎక్కడున్నా భాస్కర్ ఉన్నా, ఎక్కడున్నా రాష్ట్ర ఫోన్లో అట్లా ఉంది మన కేడర్ పరిస్థితి. కాబట్టి మనం కూడా త్యాగాలు చేయడానికి సిద్ధంగా కావాలి. ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో ఈ ఉద్యమాన్ని, పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ వచ్చే స్థానిక ఎన్నికలు కూడా కొన్ని గెలవాలి. ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. మన పార్టీ ప్రోగ్రాం కూడా ఉంది, కర్తవ్యాలు అవన్నీ కూడా మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, మరి ఏముంది మనం బలపరిచాం కదా. 42% రిజర్వేషన్ అనేది మీరు చట్టబద్ధం చేసి అమలు చేయండి అని చెప్పాము మనం. దాంట్లో ఏం అభ్యంతరం లేదు. కాబట్టి నరసింహ గారు వాస్తవంగా నాకు చెప్పారు, ఈ వర్ధంతి ఉందన్న ఈ పరిస్థితి అని వెస్లీ గారు చెప్పారు, మన యాప్ కూడా చెప్పారు. ఆయనకు నాకున్న సంబంధాన్ని బట్టి నాకు వేరే ప్రోగ్రామ్ ఈరోజు ఉన్నా నేను క్యాన్సిల్ చేసుకొని ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ కు మీ అందరికీ ధన్యవాదాలు. సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.